వివేక వాచ్మెన్ రంగన్న మృతిపై మంత్రివర్గ సమావేశం అనంతరం సుదీర్ఘ చర్చ జరిగినట్లు తెలిసింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, వివేక వాచ్మెన్ రంగన్న మృతిపై కేబినెట్ లో ఎలాంటి చర్చ జరిగింది? ఏదైతే మంత్రివర్గ సమావేశం మొత్తం 14 ఎజెండా అంశాలతో కొనసాగింది. 14 ఎజెండా అంశాలు అయిపోయిన తర్వాత ఇందులో కీలకంగా 14 ఎజెండా అంశాల్లో కీలకంగా 2 చట్ట సవరణ బిల్లు, ఏదైతే ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లుతో పాటు ఈ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి సంబంధించిన చట్ట సవరణ బిల్లు, అలాగే చాలా వరకు కూడా భూ కేటాయింపులు జరిగాయి. ఆ తర్వాత 372 హెల్త్ అసిస్టెంట్ వైద్యారోగ్యానికి సంబంధించిన పోస్టుల ఏర్పాటు వంటి అంశాలతో ఈ మంత్రివర్గ సమావేశం అనేది దాదాపు గంటన్నరలోనే ముగిసింది. ఆ తర్వాత గంట సేపు సుదీర్ఘంగా రాజకీయ అంశాల మీద చర్చ జరిగినట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఈ రాజకీయ అంశాలపై చర్చ జరిగినప్పుడు ఏదైతే ఇటీవల రంగయ్య మృతి చెందాడో దీనికి సంబంధించి వివేక హత్య కేసులో సాక్షిగా ఉన్న రంగయ్య మృతిపైనే కీలకంగా చర్చ జరిగింది. డీజీపీ మంత్రివర్గ సమావేశం అనంతరం డీజీపీ అక్కడికి హాజరై మొత్తం ఆ మృతి వెనుక ఉన్న అనుమానాలను మంత్రులందరికీ వివరించినట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఏదైతే ఈ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. ఏదైతే పరిటాల రవి చనిపోయిన తర్వాత ఆయన హత్య కేసులో ఉన్న సాక్షులు ఏ విధంగా అయితే సీరియల్ కిల్లింగ్ వరుసగా చనిపోతూ వచ్చారో అదే తరహాలో ఇప్పుడు వివేక హత్య కేసు వెనక ఉన్న సాక్షులు కూడా ఇదే రకంగా చనిపోతున్నారనే చర్చ ప్రధానంగా వచ్చినట్లుగా తెలుస్తోంది. దానికి తగ్గట్లుగా రంగయ్య హత్యలో కూడా ఇలాంటి అనుమానాలు ఉన్నాయని చెప్పి వ్యక్తపరిచారు. డీజీపీ కూడా ఇది ముమ్మాటికి అనుమానాస్పద మృతి అనే విషయాన్ని కేబినెట్ ముందు ప్రస్తావించినట్లుగా తెలుస్తోంది. ఇందులో ప్రధానంగా ఇంకో కోణం, అనుమానించాల్సిన కోణం, ఏదైతే వివేకానంద హత్య కేసు జరిగినప్పుడు తొలిత అది గుండెపోటుగా సాక్షి మీడియాలో మాత్రమే వచ్చిందో అదే తరహాలో ఇప్పుడు కూడా రంగయ్యను పోలీసులే కొట్టి చంపారు అంటూ సాక్షి మీడియాలోని కథనం రావటం కూడా అనుమానాలు అనేది వ్యక్తమయ్యాయి కేబినెట్ సమావేశంలో. దీనిపైన కూడా లోతైన విచారణ జరగాలని చెప్పి ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఇప్పుడు వరకు 7 వరుసగా ఇలా చనిపోతూ రావటం అనే విషయం అంత మామూలు విషయం కాదనే అభిప్రాయానికి మంత్రివర్గం వచ్చినట్లుగా తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా ఏదైతే వివేక హత్య జరిగిన తర్వాత భారతి అలాగే జగన్ వీళ్ళిద్దరిని వాహనంలో అటు హైదరాబాద్ నుంచి పులివెందులకు వాహనంలో తీసుకొచ్చిన డ్రైవర్ కూడా తర్వాత కాలంలో చనిపోయిన అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఏదైతే వాహనంలో వాళ్ళు హత్య కేసు గురించి మాట్లాడుకుని ఉండి ఉండొచ్చని, అందుకు ఆ డ్రైవరే విని ఉన్నందున అందుకు తగ్గట్లుగానే అతని మరణం కూడా చోటు చేసుకుందనే అనుమానాలు కూడా కేబినెట్ వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ విషయాన్ని సీరియస్ గా దర్యాప్తు చేయాలని చెప్పి ఒక స్పష్టమైన ఆదేశాలు పోలీస్ శాఖ వెళ్ళినట్లుగా తెలుస్తుంది. ధన్యవాదాలు కృష్ణ.